దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. తిరుపల్లాండు అనే ప్రబంధాన్ని మనం సాయించుకుంటూ ఉన్నాం కదండి. ఈరోజు రెండవ పాసురం చూద్దాం. మొదటి పాసురము తనయులు ఉపోద్ఘాతం ఎవరైనా వీక్షించకపోతే తప్పకుండా చూడండి, దాని కంటిన్యూషనే ఈరోజు. அடியோ மோடும் நின்னோடும் பிரிவின்றி ஆயிரம் பல்லாண்டு வடிவாய் நின் வள மார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவா சோதி வளத்துறையும் சுடராளியும் பல்லாண்டு படைப்போர் புக்கு முழங்கும் அபாஞ்ச சென்னியமும் పల్లాండే. అంటే ఏంటి అంటే ఫస్ట్ దీని తాత్పర్యాన్ని చూద్దాము, తర్వాత విశేషార్థాన్ని దాన్ని విపులంగా గమనిద్దాం. విష్ణుచిత్తుల స్వామి ఏది చూపినా దానికి మంగళం మంగళం అని పాడుతూ ఉంటే స్వామి తన పక్కన ఉన్న పరివారాన్ని ఒకసారి చూపిస్తారు. అది గమనించిన విష్ణుచిత్తులు దాసులమైన మాతో స్వామివైన నీతో ఎడబాటు లేకుండా ఉండేటట్లు అనేక వేల సంవత్సరాలు మంగళాన్ని ఇచ్చే మంగళ దేవతైన లక్ష్మీదేవతయే నా వద్ద ఉంటే ఎందుకయ్యా మంగళం పాడుతావు అని తన కుడి పక్క వక్షస్థలమందు విరాజిల్లుతున్న లక్ష్మీదేవిని చూపిస్తాడు. ఆ దృశ్యాన్ని చూపిన పెరియాళ్వారు నీతో కూడిన లక్ష్మీదేవికి కూడా మంగళమగుగాక అని పాడుతారు. మొదటి నుండి పెరియాళ్వారు నీ భుజానికి రక్షకము, నీ పాదాలకు రక్షకము, నీ భక్తులకు రక్షణము, నీ హృదయవాసి అయిన లక్ష్మీదేవికి పరిపూర్ణమైన రక్షణము కలుగుగాక అని మంగళం పాడుతూ ఉంటే మా స్వామికి ఎలాంటి ఆపద వచ్చిందో అని సుదర్శన భగవానుడు ప్రకాశిస్తూ ప్రయోగ చక్రంగా మారుతాడు. అలాంటి సుదర్శన చక్రం నా ప్రక్కన ఉంది కదా, నాకేమి భయం అని అంటాడు స్వామి. అప్పుడు విష్ణుచిత్తులు ప్రకాశిస్తున్న చక్ర రాజానికి మంగళం పాడుతారు. అలాగే యుద్ధ సమయంలో తన ధ్వనితోనే శత్రువులను సంహరించు ఆ పాంచజన్య శంఖమునకు కూడా స్వామి చూపితే ఆ దృష్టి దోషమే తగులుతుందోననే భయంతో తలను త్రిప్పుకొని ఆ పాంచజన్య శంఖానికి రక్షణమగుగాక అని మంగళాశాసనమును చేస్తున్నారు. ఇంకా వివరణను చూసుకున్నట్లయితే తత్వత్రయ జ్ఞానం ప్రకారము చిత్ అచిత్ ఈశ్వర అను తత్వత్రయము ఎల్లప్పుడూ సంశ్లేషమున ఉన్నది. చిత్ అయిన చేతనుడు ఎల్లప్పుడూ ఈశ్వర శక్తితో తనకున్న సంశ్లేషమును మరువరాదు. ఇదియే ఆత్మజ్ఞానం. చేతనులు ఎల్లప్పటికీ ఆత్మజ్ఞానమున జీవింపవలసి ఉండవలెను అని ఆళ్వార్లు కోరుతున్నారు. ఎంతటి మంగళాశాసనములు లోక కళ్యాణం కొరకు! ఈశ్వర శక్తితో సంశ్లేషించు చేతనుడు ఆత్మజ్ఞానమును కలిగించుటకు తోడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సంపదయు ఈశ్వర శక్తితే నిలిచి ఉన్నదని, కాలము శబ్దము ఆది మధ్యాంతరహితములుగాను ఈశ్వర శక్తికి సంకేతములనియు మానవుడు ఎల్లప్పుడూ గమనించవలెను. ఈ కాల ప్రవాహంన జరిగే ఏ విషయంనైనా కానీ సమ మనస్సున గ్రహించి కాలము శుభమునే కలుగజేయనని భావించు ఆళ్వారునకు మారుచున్న కాలము మారుతున్న సర్వము సుదర్శనముగానే కనపడుతున్నది. అన్నిటియందు అందమును ఆనందమును చూస్తారు ఆళ్వారు. మార్పును మిథ్య అనడు. విశ్వమున జరుగు ప్రతి సంఘర్షణ శబ్దముతో కూడింది కదా. శబ్దము జీవనమునకు సంకేతం. శబ్దము సర్వాంతర్యామి. చేతనుడు తత్వత్రయ జ్ఞానం ఎరిగి ఆత్మజ్ఞానంన అంటే ఈశ్వర శక్తితో సంశ్లేషపడి జీవించుగాక అని ఆళ్వారు మంగళాశాసనమును అంటే తిరుపల్లాండును పలుకుతున్నారు. ఆళ్వారు ఐశ్వర్యమునను ఆత్మజ్ఞానమునను ఆనందమునను లోక కళ్యాణమే కోరుచున్నారు. ఇదియే తిరుపల్లాండు యొక్క విశిష్టత. ఇందువలననే వైష్ణవాలయాలందు స్వామికి కర్పూర నీరాజనం జరగగానే తిరుపల్లాండు పఠింపబడుతున్నది.
విపులంగా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారన్నమాట. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఈ జీవాత్మని పరమాత్మలో మానవుడు మాధవుడిగా, జీవుడు దేవుడుగా ఎదగాలి అన్న విషయాన్ని చెప్తున్నారు. చేతనులు ఎప్పటికీ ఆత్మజ్ఞానమున జీవింపవలయును అన్న విషయాన్ని ఆళ్వార్ కోరుకున్నారు కదా. ఆత్మజ్ఞానం కలిగినవాడు అంటే ఈశ్వర శక్తితో కొంచెం జ్ఞానం తెలిసిన వారు ఏం చేస్తారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆ ఈశ్వర శక్తి స్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే అని చెప్పి దేనికి భేదం ఉండదు, అందరినీ సమానంగా చూస్తారు. అటువంటి వారికి వాడు ధనవంతుడు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వారు నీ వాళ్ళు, ఇలాంటి భేదాలు ఏమీ ఉండవు. అటువంటి తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని ఈ పాసురం ద్వారా పెరియాళ్వారు మనందరికీ తెలియజేస్తున్నారు. 3వ పాసురం విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.